మెగాస్టార్ చిరంజీవి గారు ఎవడ పడితే వాడికి సాఫ్ట్ టార్గెట్ అయి చాలా కాలమైంది. కొంతమంది ఆయన్ను తిడతారు, ఆయన పట్టించుకోరు. మరి కొంతమంది ఇష్టం వచ్చిన గాసిప్స్ అల్లుతారు, ఆయన చర్యలు తీసుకోరు. అందుకే కొంతమంది లోకువ గట్టి ఆయన మీద ఇష్టం వచ్చిన గాసిప్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ అటువంటి గాసిప్ రాయుళ్లకు సన్నాసులకు మెగా ఫ్యాన్స్ తగిన బుద్ధి చెబుతున్నారనుకోండి, అది వేరే విషయం. ఇక ప్రస్తుతానికి వస్తే నిన్న ఎవడో యూట్యూబర్ ఉదయ్ కిరణ్ మరణంపై వీడియో చేసి చిరంజీవి గారిపై ఇష్టం వచ్చిన నిందలు వేశాడు. వాడి చేత ఈ వీడియో చేయించింది ఒక సినీ హీరో ఫ్యాన్స్ అని తెలుస్తోంది. వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి సింపుల్గా షార్ట్ అండ్ క్రిస్పీగా తెలుసుకుందాం. స్ట్రైట్ టు ద పాయింట్. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న వారికి, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వారికి హీరోగా లాంగెవిటీ ఎక్కువ కాలం ఉండదు. ఈ సత్యం ఆనాటి ప్రేమదేశం అబ్బాస్, వినీత్ కాలం నాటి నుండి ఉదయ్ కిరణ్ వరకు నిరూపితం అవుతూనే ఉంది. వాస్తవానికి చిరంజీవి గారు ఉదయ్ కిరణ్కు ఎంతో సపోర్ట్ చేశారు. పర్సనల్గా ఒక అద్భుతమైన అవకాశం కూడా ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని కేవలం తన పర్సనల్ బ్యాడ్ హిస్టరీతో ఉదయ్ కిరణ్ పోగొట్టుకున్నారు. అంతేకాకుండా తన సూసైడ్ కారణానికి తనకున్న ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, జీవిత భాగస్వామితో తనకు ఉన్న కలహాలు మొదలైనవి. ఈ విషయం మరెవరో చెప్పలేదు, సాక్షాత్తు ఉదయ్ కిరణ్ గారి అక్కగారే యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. ఆ యూట్యూబ్ వీడియోలు అలాగే ఉన్నాయి, వాటిని ఎవరైనా కూడా చూసుకోవచ్చు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా తెలుసా ఈ పుకార్లు పుట్టించే సన్నాసిగాళ్ళకి? ఇక వారి దగ్గరికే వద్దాం. ఒక సినీ హీరో ఫ్యాన్స్ వారి హీరో సినిమా ఫ్లాప్ అవుతుందేమో అనే భయంతో గత కొంతకాలం నుండి బాధపడుతున్నారు. ఏం చెయ్యాలో తెలియక వారి అపోజిషన్ హీరో సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు శృతి మించి ఉదయ్ కిరణ్ ఇష్యూను చిరంజీవి గారికి కనెక్ట్ చేస్తూ సదరు వీడియోను ఒక యూట్యూబర్ ద్వారా చేయించారు. వాస్తవానికి వారి హీరోల ఫ్యామిలీస్లోనే భయంకరమైన ఇష్యూస్ ఉన్నప్పటికీ చిరంజీవి గారిపై కావాలని లేనిపోని గాసిప్స్ అల్లుతున్నారు. వారి ఫేవరెట్ హీరోలకు సంబంధించి కాల్పుల చరిత్రలు ఉన్నాయి, రిజిస్టర్డ్ కేసులున్నాయి, మెంటల్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. అయినా సరే ఏమీ ఎరగని నంగనాచుల్లాగా అవన్నీ కూడా దాచేసి అసలు ఏ ఇష్యూ లేని చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అవును, మరి ఇది ఈనాటిది కాదు, 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆక్రోశం. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, తప్పదు మరి.